నా పేరు విద్యాసాగర్ అండి. నేను మదనపల్లి నుంచి వచ్చాను. 7 సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను రెగ్యులర్‌గా స్వామివారి దగ్గరికి వచ్చేవాడిని. తర్వాత నేను అరుణాచలం వెళ్ళి అక్కడ సాధన చేసుకుంటూ అక్కడ ఉండిపోయాను. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం దొరికింది. ఒక చిన్న విషయం ఈరోజు నేను ఒక 5 నిమిషాలు మీతో పంచుకుంటాను. 7 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత సాధన చేసుకుంటూ నేను అరుణాచల క్షేత్రంలోనే అక్కడే నివాసం ఉన్నాను. ఇక్కడ ఈరోజు నేను మీకు ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే, ఇక్కడ మనము అనేక మంది అనేక సార్లు ప్రతి వారము కూడా ఇక్కడికి వచ్చి గురుదేవులను దర్శించుకొని వారి యొక్క అమోఘమైనటువంటి ప్రవచనాన్ని ఉపన్యాసాన్ని విని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వారిని దర్శించుకొని ఈ విధంగా జీవితం మొత్తం కొనసాగిపోతూనే ఉంటుంది. ఇక్కడ గురువు అంటే ఎవరంటే, మనకు శిష్యుణ్ణి భగవంతుడిగా మార్చేందుకు చేసే ప్రయత్నమే గురువు చేస్తాడు. అంటే మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, మనలో ఉన్నటువంటి రాక్షసత్వము, అనేక రకాల నెగిటివిటీని పూర్తిగా మన యొక్క మనస్సును, చిత్తాన్ని శుద్ధి చేసి శిష్యుణ్ణి కూడా తనతో సమానంగా భగవంతుడిగా మార్చే ప్రక్రియను గురువు బాధ్యతగా తీసుకుంటాడు. అంటే కేవలము భూమిపైన శిష్యులను ఉద్ధరించడానికి మాత్రమే గురువులు మన కోసమే జన్మిస్తూ ఉంటారు.